నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పోరాట యోధులు ఉంటారు. కొంతమంది తెర ముంగట ఉంటే ఇంకొంతమంది తెర వెనుక ఉంటారు. ఇంకో సామెత కూడా ఉంటుంది, పట్టుదల ఉంటే సాధించింది ఏది ఉండదు అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇది అంతా ఎందుకు చెప్తున్నామంటే, మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు తెలిసి సమాజానికి పరిచయమేం కాదు, కానీ సమాజంలో కొంత మార్పుకు అయితే ఆయన ముందు పాత్ర పోషించిండు. ఆయనే బట్టు వెంకన్న. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అంటే బట్టు వెంకన్న అనే పేరు నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు అన్న, కానీ మీ పోరాటం అయితే ఇగో ఈడ పేపర్లలో కనిపిస్తుంది, మాటలలో కనిపించలేదు. ఎందుకు మరి అసలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీద ఒక పోరాటం లాస్ట్కు విజయం సాధించారు? ఏంది అసలు ఆ పోరాటం ఎక్కడి నుండి మొదలైంది? ఆ పోరాటం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? అన్న, విషయం ఏంటంటే, అందరికీ నమస్తే. కాలేజీ టీవీ అన్న నా గురించి తెలుసుకొని సీనన్న ప్రత్యేకంగా మీరు రావాలన్నా అని చాలా కాలంగా పిలిచి, మరి మీరు చేసే సేవలు సమాజానికి చాలా అవసరము. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఉన్న ఈ సమాజంలో, మన గిరిజన సమాజంలో ఎవరు పట్టించుకునేటువంటి ఒక చదువుల మీద, విద్య మీద మీరు చూపిన చొరవ చాలా గొప్పగా ఉంది. ఈ సేవల్ని సమాజానికి తెలియపరచాలని అన్న సీనన్న పిలిపించి, నాగేష్ అన్న మీరు ఇలా ఇంటర్వ్యూ పెట్టించి సమాజానికి తెలియపరిచే ఒక మంచి కార్యం చేస్తున్నందుకు కాలేజీ టీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు క్లియర్ అంటే అంశం ఏందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, దాని తర్వాత వెంకన్న వివరిస్తాడు. ఇగో ఇది వెంకన్న వేసినటువంటి కేసు హైకోర్టులో. ఇది మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, 7 IASల మీద కేసు వేసిండు. దేనికోసం వేసిండంటే, ఆయన ఇంట్లోకి వచ్చేది కాదు, ఆయన సొంత వ్యక్తిగత అంశం అయితే కాదు. చివరికి అయితే ఈ కేసు వేసి కేసులో గెలిచి ఎంతోమందికి ఒక ఆశ్రయం ఇచ్చినోడైండు, విద్యను ఇచ్చినోడైండు. ఏ ముచ్చటంతా ఏంటంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ కోట కింద అలాగే ఎస్టీ కోట కింద కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఏది పేదలకు కూడా విద్య అందాలనే ఒక మంచి ఆలోచనతో ఆ పాఠశాలలో దాదాపు మంత్రులు, IAS, IPS పిల్లలు చదువుకుంటారు. వాళ్ళతో సమానంగా వీళ్ళు చదువుకోవాలని చెప్పేసి అంటే వీళ్ళు అక్కడ సీట్లు కొనలేరు. కాబట్టి వీళ్ళకు ఎస్సీ కోట కింద, ఎస్టీ కోట కింద కొన్ని సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చి అక్కడ ఉండడానికి వసతులు లేవు. ఇంకొంతమందికి ఆ గతంలో అయితే ఫీజుగా అంటే ఏది గవర్నమెంట్ నుండి రావాల్సిన స్కాలర్షిప్ రాక అనేక అవస్థలు పడి సర్టిఫికెట్లు అందులోనే ఇచ్చిపెట్టి బయటకు రావాల్సిన పరిస్థితి. ఇంకొంతమంది ఆడ హాస్టల్ ఫీజు కట్టలేక మళ్ళీ పోయి ఇటుక బట్టీలను ఇంకేదో పనులు చేసే పరిస్థితి. ఆ సమయంలో ఒక పోరాటం మొదలుపెట్టిండు. అక్కడ SC STలకు హాస్టల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక పోరాటం మొదలుపెట్టిండు. సీట్లు ఇవ్వడమే కాదు, హాస్టల్ కూడా వసతి కల్పించాలని చెప్పేసి పోరాటం మొదలుపెట్టి చివరికి అయితే విజయం సాధించిండు. ఒకసారి ఆ పోరాటం ఎందుకు మొదలుపెట్టాల్సి వచ్చింది ఏందో ఒకసారి ముచ్చట మాట్లాడదాం. అన్న చెప్పు. హైకోర్టులో 7 IASల మీద కొట్లాడినాం. అవును. మనిషి చూస్తేనేమో ఊరికి వచ్చినట్టే ఉన్నాం. 7 IASల మీద కొట్లాడి మొత్తానికి విజయం సాధించినాం. ఈ పోరాటం తొలి దశ. అసలు ఈ పోరాటానికి మొదలు మేల్రాయి అంటారు కదా, అది ఎక్కడి నుండి మొదలైంది? అయితే అన్న, ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే కాన్సెప్ట్ నాకు కూడా తెలిసేది కాదు. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూలు 1923లో జాగీర్దార్ల, జమీందార్ల పిల్లల గురించి ఆ రోజు నవాబులు స్థాపితం చేసినటువంటి గొప్ప స్కూల్ ఇది. అలాంటి స్కూల్లో మన SC ST బిడ్డలకు కూడా చదువుకునే అవకాశం వచ్చింది. ఈ స్కూల్కి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చైర్మన్ గా వ్యవహరించారు ఆ రోజుల్లో. అటువంటి స్కూల్లో STలకు ఒక సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 66 సీట్లు వచ్చాయి మనకు 11 జిల్లాలకు. SCలకు 54 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే, సమైక్యాంధ్ర వేరైపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయిన తర్వాత మన STలకు 20 సీట్లకే పరిమితం అయిపోయింది. SCలకు వచ్చేసి 54 సీట్లు ఇస్తా ఉన్నారు. అయితే గతంలో నుండి కూడా ఇక్కడ ఆ SC ST పిల్లలకు హాస్టల్ ఉండేది. ఎక్కడ నాకెట్లా తెలిసిన 2016లో మా పాపకు కూడా అక్కడ సీట్ వచ్చింది. మా పాపను తీసుకొని జాయిన్ చేద్దామని వెళ్తున్న క్రమంలో ఒక గిరిజన మహిళను ఒక సెక్యూరిటీ మెడలు బట్టి బయటికి తోసేస్తా ఉన్నాడు. నేను ఒక సమాజంలో ఒక అవేర్నెస్ కలిగిన వ్యక్తిగా
అట్లా ఎందుకు జరుగుతుందని ఆ మహిళను నేను అడగడం జరిగింది. అమ్మా, ఎందుకు నీకు ఇట్లా తోచేస్తున్నాడు అంటే, అయ్యా మనకు మా ఎస్టీలకు ఫ్రీ సీట్లు ఇస్తారు ఈ స్కూల్లో. అయితే 2012 నుంచి మాకు స్కాలర్షిప్ రాని కారణంగా మీరన్నా ఇవ్వండి, లేదా గవర్నమెంట్ అన్న ఇస్తేనే మేము ఇక్కడ ఉండనిస్తాం, అప్పటిదాకా మీరు రాకూడదని చెప్తే నేను గేట్ దగ్గర కూర్చున్నా. గేట్ దగ్గర నుంచి పోకపోతే సెక్యూరిటీ మీరు వెళ్ళాలమ్మా, మా ఉద్యోగం పోతాయని అతను మెడల మీద చేయబట్టి నెట్టేస్తున్నాడు అని చెప్పుకొచ్చింది ఆ తల్లి. అప్పుడు నాకు ఆవేదన కలిగింది. ఈ సమాజంలో పుట్టడమే మేము చేసిన పాపమా? మా ఓట్లు కావాలా నాయకులకు, వాళ్ళు సీట్లు ఎక్కి కూర్చోవాలా? మేము ఆ కోట్లు కావాలని అడగట్లేదు కదా. మేము అడిగేది ఏంది, మా పిల్లలు చదువుకోవాలా, వాళ్ళు మీలాగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలా, రాజకీయ నాయకులు కావాలా, ఐఏఎస్లు కావాలా, ఐపీఎస్లు కావాలా, ఈ సమాజాన్ని సేవ చేసే గొప్ప వ్యక్తుల్లా తయారు కావాలా. కానీ చేసిన తప్పేంటి, ఎందుకు ఇట్లా మెడలు పెట్టి గెంటించుకునే స్థాయికి మేము దిగజారినాం, మీరెందుకు మమ్మల్ని అట్లా కించపరుస్తున్నారని ఆ రోజు నుంచి నేను అనుకున్నా. మళ్ళీ ఇంకేం సమస్యలు ఉన్నాయన్నప్పుడు అక్కడ హాస్టల్ వసతులు లేవు. అక్కడ లేనప్పుడు కొంతమంది 33 జిల్లాల నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారు, ఆదిలాబాదు అడవుల నుంచి వచ్చేటోళ్ళు, భద్రాచలం అడవుల నుంచి వచ్చేటోళ్ళు, నల్లగొండ, ఖమ్మము, ఇట్లా 33 జిల్లాల నుంచి వచ్చే పిల్లలు 20 మంది పిల్లలు ఎక్కడ ఉండాలనో దిక్కుతోచని పరిస్థితి వాళ్ళకు. సీట్ అయితే వచ్చింది, లక్షల రూపాయలు ఖరీదు చేసే విలువైన సీట్ వచ్చింది. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, అంత ఖరీదైన విద్యను వదిలిపెట్టుకోలేక ఆ తల్లిదండ్రులు ఆ వ్యవసాయ భూములను వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చి ఆ పిల్లల్ని పట్టుకొని పాపం ఆ చిన్న చిన్న రూమ్లలో ఉంటూ ఆ పిల్లల్ని చదివించుకుంటా ఏదో అక్కడక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుంటా బతుకుతున్నారు. ఇంకొంతమంది ఏం చేశారు అంటే ఏం చేస్తారంటే కిరాయి రూములు తీసుకొని కిరాయి రూములో ఉంటూ కొంతమంది అది కూడా లేని సోర్సెస్ లేని వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ప్రైవేట్ హాస్టల్లో వదిలిపెట్టేసారు పిల్లల్ని. ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చిన్న రూమ్ లో 15 మందిని ఇచ్చిపెట్టేస్తున్నారు పిల్లల్ని. 5,000 ఫీజు, 1,500 రూపాయలు బట్టలు ఉతకడం, 2,000 రూపాయలు ట్యూషన్ ఫీజులు, ఇట్లా రకరకాల ఫీజులతో 10,000 రూపాయలు ఆ తల్లిదండ్రుల నెత్తి మీద రుద్ది సంవత్సరానికి 1,20,000 రూపాయలు వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు. కొంతమంది పిల్లలు దట్టమైన రోడ్లు దాటిపోతుంటే ఒక తల్లి మీద ఓమిని కారు ఎక్కేసింది, ప్రమాదానికి గురైపోయింది. ఇంకో పరిస్థితి ఏంటంటే బేగంపేటలో 1992లో ఒక గిరిజన బిడ్డ ఆ 10th క్లాస్ అమ్మాయికి రేప్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్టల్ నడిపించే ఒక వ్యక్తి 92లో. ఇలా అనేక సమస్యలు అక్కడ ఉండడం వల్ల ఈ పిల్లలు ఈ స్టడీని వదిలిపెట్టేసి మరి ఉండని పరిస్థితి కాబట్టి ఇంత విలువైన సీట్లు వదిలిపెట్టుకొని వాళ్ళు ఊర్లలో పోయి ఆడ చేన్లలో కలుపులు తీయడము, వ్యవసాయ భూముల తల్లిదండ్రులతో పాటు పోయేసి ఆ విలువైన ఒక బాల్యాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడము, అక్కడ ఇటుక బట్టీలలో పోయేసి బాల కార్మికుల తయారైపోవడము, ఇవన్నీ కూడా నన్ను చాలా బాధకు గురి చేసినాయి. అక్కడ మొదలైంది మీ పోరాటం. చివరిగా హైకోర్టులో పిటిషన్ వేసారు. మీకు పాజిటివ్ అని వచ్చింది, పాజిటివ్ అని అయితే వచ్చింది హైకోర్టు పిటిషన్ లో కూడా. ఏందన్నా అప్పుడు మీ ఫీలింగ్ ఏంది? ఇంకా న్యాయం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఉన్నోడికే న్యాయం దక్కుతుంది, లేనోడికి న్యాయం లేదు అని చెప్పేసి కూడా వాస్తవంకి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఎదుర్కొన్న కోర్టులో డైరెక్ట్ న్యాయం పొందిరా? అంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. అలా అయిన ప్రయాణానికి నేనేం చేసిన 2016 నుంచి ఈ పిల్లలకు హాస్టల్ కావాలా అని నేను కంకణం కట్టుకున్నప్పుడు నా తోటి పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అన్నా ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, అనవసరంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఫైట్ చేసారు, చాలా మంది ఎంపీలు ఫైట్ చేసిపోయారు, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు, దీంట్లో హాస్టల్ రాలేదు, ఏం రాలేదు, అనవసరమైన వృధా ప్రయాసం పడకు అని చెప్పడం. తర్వాత అదే విధంగా నేను ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారికి అడిగిన,
అన్న మా పిల్లలకు హాస్టల్ లేదు, పిల్లలంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు, మరి దానికి కారణం ఏంటి, ఎట్లాగా మీరు సహకారం చేయాలా అని అంటే ఆయన నన్ను డిస్కరేజ్ చేయడానికా లేకపోతే ఎంకరేజ్ చేయడానికి నాకు తెలియలేదు, కానీ ఆయన లోపల నుంచి పోయి ఆ బస్తా ఫైల్ తీసుకొచ్చిండు అనమాట. తీసుకొచ్చి మొత్తం నా ముందు ఒక బస్తానే కాగితాలు తీసుకొచ్చి చూపించిండు. ఏందనేది అంటే ఇక నీలాగానే ఫైట్ చేసి పోయి ఫైల్ అంతా సెక్రటరీ చుట్టూ తిరిగి ఇక ఈడొచ్చి ఆగి లాస్ట్కి ఇంటూ పెట్టి ఆడ పక్కన మూట గట్టి పడేసినామన్నా, నీవు ఇదంతా జరిగే ప్రయత్నం కాదు ఇది అని నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను ఒక పాజిటివ్గా తీసుకున్నా. ఇట్లాంటి దాన్ని నేను గెలిచి చూపిస్తే నా బిడ్డలకు న్యాయం చేసిన వాడిని అవుతా, కానీ వాడు ఓడిపోయాడని చెప్పేసి నేను ప్రయత్నం చేయకుండా ఆగకూడదు కదా అని నేనేం చేసిన అంటే అది కూడా దాన్ని ఒక గట్టి పట్టుదలగా తీసుకున్నా. అన్ని విన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రశేఖర్ గారు వారు చిన్నజీర స్వామి ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో నేను అయ్యా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పిల్లల పరిస్థితి ఇట్లా ఉన్నది, మేము అడిగేది ఏం లేదు, అక్కడ ఒక 160 ఎకరాల భూమి ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఒక 40 ఎకరాల భూమి ఉన్నది, రామంతపూర్లో 40 ఎకరాల భూమిలో ఉన్నది, అక్కడ బేగంపేటలో వచ్చేసి 160 ఎకరాల ప్రాంగణంలో అక్కడ భూమి ఉన్నది కనుక అక్కడ ఒక 2 ఎకరాలు ఇక్కడ ఒక 2 ఎకరాలు ఇచ్చి మీరు పిల్లలకు శాశ్వతమైన హాస్టల్ వసతి కల్పిస్తే ఇది తరతరాలకు కూడా ఒక మంచి పరిణామంగా పిల్లలు ఎదుగుతారు. ఆ సెక్యూరిటీ ఉన్న వాతావరణంలో పిల్లలకి ఎలాంటి భయం లేకుండా వాళ్ళు బతికి చదువుకొని సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా తయారవుతారని నేను అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా నేను న్యాయం చేస్తా మీకు అని స్వయంగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది ఆ రోజు. తదుపరి కాలంలో మరి మాకు సీఎం గారు కేసీఆర్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు, మేము ఆడికి పోలేకపోయినాం. తర్వాత మాకున్న ఏకైక గిరిజన బిడ్డ ఆ రోజుల్లో సత్యావతి రాఠోడ్ గారు, వారు గిరిజన మంత్రిగా ఉండే. గిరిజన మంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గర మేము పోవడం జరిగింది. అమ్మా ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే ఆమెకు చదువు పట్ల అవగాహన లేదని నేను అనుకుంటా. ఎందుకని అంటే హాస్టల్ అనగానే హాస్టల్లో మేము చాలా హాస్టల్లో పెట్టినామండి, గురుకులాలు పెట్టినాము, అవి పెట్టినాము, ఇవి అట్లా కాదమ్మా, గురుకులాలు మీరు పెట్టిర్రు, కానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే ఒక సంస్థ ఉన్నది, ఒక పెద్ద స్కూల్ ఉన్నది, అందులో మన బిడ్డలకు కూడా ఒక అవకాశం వస్తున్నది, ఆ దాని గురించి ఈ విధంగా సిస్టమ్ ఉన్నది కాబట్టి మీరు గౌరవ కేసీఆర్ గారికి మీరు తెలియపరిచి మీ చేతిలో ఉన్న పని కాబట్టి మీరు వాళ్ళకు షెల్టర్ ఇవ్వండి, చదువుకోవటానికి అక్కడ అవకాశం ఉన్నది కాబట్టి మీరు లోపలిని హాస్టల్ కట్టించే మార్గం చేయండి అని మా అక్క సత్యవతి గారికి కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఆమె ఇయ్యాల రేపు అనుకుంటా ఆమె కూడా పాపం ఏం చేయలేకపోయింది. సో ఇట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కలిసిన నేను చాలా ప్రయత్నాలు అనేకం చేసిన, కానీ మా గిరిజన బిడ్డలై ఉండి కూడా ఈ సమాజంలో వాళ్ళు సేవలు చేస్తున్నాం అని చెప్పి కూడా ఒక చిన్న ఇష్యూ మీద అంటే ఒక చదువు అనే కాన్సెప్ట్ మీద కూడా వాళ్ళు సరి అయిన అవగాహన లేమితో వాళ్ళు బ్రతుకుతున్నారంటే నిజంగా వాళ్ళని ఎమ్మెల్యే అనాలన్నా మంత్రులు అనాలన్నా ఈ సమాజానికి సేవ చేసే ఒక వ్యక్తులని చెప్పాలన్నా నాకైతే ఏం అర్థం కాదు. కానీ మొత్తం మీద అప్పుడు నేనే చేసిన తదుపరి కాలంలో ఇది ఇట్లా జరిగిందని తదుపరి కాలంలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన వచ్చినప్పుడు ఆనాడు అమర్ సింగ్ తిలావత్ ఎక్స్ మినిస్టర్ గారిని నేను తీసుకొని ఈ 2012 నుంచి రాని స్కాలర్షిప్లన్నీ కూడా మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారి సహాయంతో మరి నాగేశ్వరరావు టిఎస్సి మెంబరు ఆయన సహాయంతో మేము ఆనాడు ట్రైబల్ సెక్రటరీ మహేష్ ఎక్కా గారిని కలిసి ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ శాంక్షన్ చేయించినాం ఈ గిరిజన బిడ్డలకు. తదుపరి కాలంలో మరి ఇప్పుడు ఎలా ఈ ప్రయత్నాలన్నీ జరిగిన తర్వాత కూడా పిల్లలు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఉన్న 240 సీట్లు కాస్త వెళ్ళిపోతే ఈ పరిస్థితి ఏంటి అని గమనించి అప్పుడు ప్రజాపాలన మాది ఈ బారికేడ్లన్నీ తెంపేసినాము, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ ఉన్నట్లుగా ఇది ఉండదు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా నా డైనామిక్ లీడర్ ప్రజల మనిషిగా ముందుకు వచ్చినప్పుడు మేము ప్రజల పాలన అనే కాన్సెప్ట్ అన్నప్పుడు నేను పొద్దున్నే 3 గంటలకు లేచి బేగంపేట వచ్చి నిలబడితే అప్పటికే నా లైను కృష్ణానగర్ దాటిపోయింది, TV9 దగ్గర వచ్చింది నా లైను.
TV9 దగ్గర నేను నిలబడి పోయేసరికి నాకు 11:20 ప్రగతి భవన్లో పోయినా నేను. పోయి ఈ కాన్సెప్ట్ అయ్యా ఇది పరిస్థితి, ఈ పిల్లలకు హాస్టల్ లేదు, మేము గత ప్రభుత్వాలకు అడిగినాము, వాళ్ళు దీన్ని చేయలేదు, ఆ ప్రభుత్వంలో ఉన్న మా మంత్రులు మా ఎమ్మెల్యేలు కూడా దీని పట్ల అవగాహన లేమితో వాళ్ళు వ్యవహరించారు, కనీసం మీరన్నా ఇది చేస్తే బాగుంటుంది, ఆ పిల్లల జీవితాల్లో వెలుగు వస్తుంది అని చెప్పి అక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది అన్నట్టు. లేదా అక్కడ కూడా అధికారులు దీని పట్ల పెద్దగా స్పందించలే. అప్పుడు నేనేం చేసిన అంటే మా ఇంట్లో చెప్పలే, నా భార్య కూడా చెప్పలే, మన గవర్నమెంట్తో మనకెందుకు ఇవన్నీ లొల్లులు అని చెప్తారేమని. మా తమ్మునికి చెప్పలేదు, మా మాజీ మంత్రి గారికి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత గౌరవనీయులు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు, తర్వాత DTDO గారు హైదరాబాదు, తర్వాత కలెక్టర్ హైదరాబాద్ గారు, కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ గారు, వీళ్ళందరినీ పార్టీ చేసి మా గిరిజన బిడ్డలకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో చిన్న అది ఏది మాకు హాస్టల్ అది లేకుండా వాళ్ళు అంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి మీరు వెంటనే కట్టించండి, మీకు ఎన్నో అప్పీళ్లు చేసినాం, ఆడ ట్యాంక్ బండ్ మీద కూర్చొని పోలీస్ పర్మిషన్లు తీసుకొని ఒక్కడిని రాత్రంతా పండుకున్నా నేను ఆ రోజుల్లో. అలాంటి కష్టాలన్నీ ఉన్నాయని ఒక 50 పేజీలతో కూడిన వినతి పత్రాన్ని గౌరవనీయులు మన అడ్వకేట్ రామకృష్ణ కులకర్ణి గారు, తర్వాత సాయి చక్రవర్తి గారు, వారి సహాయంతో నేను హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఈ కేసుని నేను బెంచ్ మీద వేయడం జరిగింది. గౌరవ జస్టిస్ గారు, గౌరవ న్యాయమూర్తి గారు, వారు నందా మేడం గారు నిజంగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఆ ఫోటోలన్నీ చూసి వాళ్ళు చలించిపోయారు. వారు ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి సిస్టమ్ని ఒక సామాన్యుడు హైకోర్టు దాకా తీసుకొచ్చిండంటే ఇది నిజంగా చాలా ఒక అప్రిషియేషన్ చేయదలసిన విషయం ఇది. వాళ్ళు అడిగేది ఏం లేదు కదా, వాళ్ళు అడిగేది కోట్లు కాదు, నాకు 2 కోట్లు కావాలని అడగట్లేదు. పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, చదువుకోమని చదివించే సమాజానికి సేవ చేసే పౌరుడుగా తయారు చేయమని అడుగుతూ ఉన్నారు. కనుక గవర్నమెంట్ ఇప్పటికైనా మీరు ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ శాశ్వత హాస్టల్ని కట్టించండి అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నందా మేడం గారు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు ఆ రోజు 2024లో. అక్కడ నుంచి ఈ 24 తీర్పుని అధికారులు అప్పటికి కూడా ఒక 3-4 నెలలు తాత్సార్యం చేసేసారు. చేసిన తర్వాత ఇప్పుడు లాభం లేదని చెప్పేసి సోదరుడు TAC మెంబర్ నాగేశ్వరరావు గారిని తీసుకొని ఇక్కడ ట్రైన్ ఎక్కి రాత్రి 12 గంటలుగా ఢిల్లీలో దిగిన నేను. ఆడ పెద్ద పెద్ద దోమలు ఆ ప్లాట్ఫారం మీద పండుకున్న రాత్రి అంతా ఛాయలు దాక్కుంటా పండుకొని పొద్దున్నే లేచి ST కమిషన్కి పోయినాం మేము. ST కమిషన్ పోయి అయ్యా ఇది ST కమిషను, మరి మన పిల్లల పరిస్థితి ఇట్లా అయింది, హైకోర్టు ఇట్లా ఇచ్చింది, అధికారులు కొంచెం లేట్ చేస్తున్నారు, పిల్లలు రావడం ఇంకా డ్రాప్ అవుట్ అయిపోతా ఉన్నారు, మరి ఇది చాలా బాధాకరం కదా, మరి మీరు ఎట్లా చేసి గవర్నమెంట్ని పిలిపించండి, గౌరవ హైకోర్టు ఆదేశాలని మీరు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వారిని అడగడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతో ఆడికి ఈ అధికార యంత్రాంగాన్ని అందరికీ ఢిల్లీ పిలిచడం జరిగింది. అక్కడ కూడా మేము చేస్తామని చెప్పి వారు చెప్పారు. మళ్ళా అదే విధంగా తాత్సార్యం జరిగింది. జరిగిన తర్వాత ఇది లాభం లేదని నేను కంటెంప్ట్ కోర్టు ద్వారా మళ్ళా ప్రభుత్వానికి నేను ప్రశ్నించడం మూలంగా ఈ విషయం కంటెంప్ట్ కోర్టు అనే విషయాన్ని కోర్టు కూడా వెంటనే మీరు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం పోయింది. అరే ఈ చిన్న విషయము, దీన్ని ఇంత పెద్దగా చేసి మీరు చూడాల్సిన అవసరం ఏమున్నది, మరి ఒక సామాన్యుడు హైకోర్టు దాకా పోయి కంటెంప్ట్ కోర్టు దాకా తెచ్చిండంటే మీరు ఇట్లాంటి విషయాలను మీరు అక్కడ చేయవద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేసు పట్ల జాగ్రత్తగా పరిశీలన చేసి వారు ఒకే రాత్రిలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి GOMS నంబరు 53 ద్వారా గవర్నమెంట్ నుంచి
దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ఇందులో 1,53,67,000 రూపాయలని శాంక్షన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పాస్ చేయడం జరిగింది. ఈ మొత్తం మీద అయితే కోర్టులో విజయం సాధించారు. ఇప్పుడు ఇంకా కూడా ఏదో వెళ్తున్నట్టు ఇంకేదో పోరాటం చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఏందా పోరాటం ఏంది? పక్క హాస్టల్ ఏదో అంటా అన్నారు. పోరాటం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఒక అద్దె భవనాలలో ఒక 2 హాస్టల్ అయితే స్థాపించడానికి మీరు ముందుకు వచ్చారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ విషయం ఏంటంటే, బేగంపేట, రామంతపూరు ఈ 2 కలిసి హాస్టల్, గర్ల్స్ బాయ్స్ హాస్టల్ ఒకే చోట ఉండడం వల్ల బేగంపేట పిల్లలకు రావడానికి కష్టమవుతున్నది. రామంతపూర్ పిల్లలకు అక్కడ దగ్గర పోవడానికి అంటే అక్కడ ఈ 2 స్కూళ్ళ పిల్లలు ఒకే బస్సులో ఉంటారు. వాళ్ళని దింపి వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ టైమింగ్ వాళ్ళ టైమింగ్ కూడా చాలా తారుమారుగా ఉన్నది. నేను ఏమంటా, 1,53,67,000 రూపాయలు మీరు శాంక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ 1 ఎకరా ఒక 160 ఎకరాల భూమి అక్కడ బేగంపేటలో ఉన్నప్పుడు, 40 ఎకరాల భూమి ఇక్కడ రామంతపూర్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఒక 2 ఎకరాలు అక్కడ ఒక 2 ఎకరాల భూమి మీరు కేటాయిస్తే ఈ పిల్లలు శాశ్వతంగా అక్కడ కోటి రూపాయలు ఇచ్చేసి బిల్డింగ్లు కట్టేస్తే ఇక దీని మీద పోరాటాలు అవసరం లేదు, దీని మీద ఉద్యమాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏడాదికి ఒకసారి ఇట్లా ఛార్జీలు అవి ఇవి అని చెప్పి బిల్లులు కూడా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 1,53,67,000 రూపాయలు మీరు శాంక్షన్ చేసారు. అది సక్రమంగా యూజ్ అవుతాయా? ట్రాన్స్పోర్ట్ అని అదని ఇదని ఆ పిల్లలకు భోజనాలని వాటికని ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే, ఈ డబ్బు ప్రజల సొమ్ము వృధా కాకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న ఇష్యూతో దీన్ని సాల్వేషన్ చేయాలంటే ఏం చేయాలా? పక్క భవనాలు కట్టాలా. అప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే ఆ పిల్లలు ఉంటారు. ఆ స్కూల్ పిల్లలకు కూడా సెక్యూరిటీ టోటలీ ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా బాధ ఉండదు, భయం ఉండదు. ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడా అది జరుగుతూనే పోతుంది. అలా మీరు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారు సెక్రటరియట్ని కట్టించారు, దాన్ని ఎవరు కాదనలేరు. పార్టీలకు అతీతంగా డాక్టర్ బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారు పెద్ద విగ్రహాన్ని కట్టించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో పరిపాలన విధానంలో మీరు చేసే పనులు చిరస్థాయిగా నిలబడిపోతాయి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇక్కడ పార్టీ విషయం నేను చెప్పట్లే. నందమూరి తారక రామారావు గారు వారు కిలో రూపాయికి బియ్యం ఇచ్చారు. మరి ఇవాళ మనం మర్చిపోవట్లేదు కదా. అట్లనే కేసీఆర్ గారు సెక్రటరీ కట్టించారంటే ఇవాళ నేనే కాదు వెనకటి తరం కూడా మర్చిపోదు కదా. అలా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి యువ నాయకుడు ఆయన, అతనికి అన్ని తెలుసు, కష్టాల నుంచి వచ్చిండు, ఫైటరు ఆయన, ప్రశ్నించే గొంతుగా గనక ఆయనకు ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి పీఠం మీద అతి చిన్న వయసులోనే భారతదేశంలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిరోధించదగ్గ ఆశీర్వాదం ఇచ్చిన ఈ ప్రజలు మరి చిన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టించుకొని ఈ పక్కా హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు గిరిజన పిల్లలు కేవలం హైదరాబాద్ పబ్లిక్ స్కూలే కాదు, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ చాలా ఉన్నది. అన్ని చోట్లల్లా 3 లక్షలు 4 లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ప్రతి జిల్లాకు ఒక 15 సీట్లు ఈ ట్రైబల్ గిరిజన పిల్లలకు 15 సీట్లు కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఇప్పుడు మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, డిపిఆర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇట్లా డిఆర్ఎస్ స్కూల్ కావచ్చు, జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థల్లో శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సంస్థలు మనకు ఇక్కడ ఉన్నాయి, వారి వారి ప్రాంతాలలో ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఇంకా హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో కార్పొరేట్ వ్యవస్థ ఉన్నది. సో ప్రతి జిల్లాకు ఒక 15 సీట్లు కనుక కేటాయిస్తే ఈ గిరిజన బిడ్డలు దాదాపు ఒక సంవత్సరంలో 1000 మందో 800 మందో వచ్చి అందులో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు,
ఈ దేశానికి సేవ చేసే రాజకీయ నాయకులు మీలాంటి ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలుగా వచ్చి సమాజానికి సేవ చేసే గొప్ప ఆస్కారం కలుగుతుందని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకేనా, మీ విద్యాభ్యాసం ఏంది మరి? నాది నేను డబుల్ ఎంఏ. తెలుగు, నాది సోషియాలజీ. చదివా కాబట్టి చదువు విలువ తెలుస్తుందనే కొట్లాడుతున్నా. చదువు అంటే ఏంటి, చదువు మీద చదువు ఉంటే మనం చదువు ఉంటే ఆయనకి ఉద్యోగం లేకుండా బతకగలుగుతాడు ఆయన కదా. మాకు ఉద్యోగాలు లేవు, అయినా సరే మేము ఒక మాది ఇది శ్రీమన్నారాయణ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక 100 మందినో 80 మందినో ప్రైవేట్ సంస్థలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. అందులో ప్రైవేట్ సంస్థలు మాకు 2%, 3% ఇస్తుంది మా సర్వీస్ కి. ఆ సర్వీస్ లో వచ్చే డబ్బుతోనే సమాజానికి సర్వీస్ చేస్తా ఉన్నాం. ఓకే అన్న, ఇక్కడ మరొకటి ఏంటంటే, సరే ఏదేమైనప్పటికీ ఒక ఇంట్లో ఒక వ్యక్తి చదువుకున్నాడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది, కులంలో ఉంటే కులం బాగుపడుతుంది అని చెప్పేసి అంటే మొత్తం మీద మీ వర్గాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. అవును, ముందు మీకు శుభాకాంక్షలు అన్న. ఇదే కాకుండా పాటలు కూడా పాడతారు. ఈ మధ్య కాలంలో చిన్నజీయర్ స్వామి కూడా దగ్గర మీ పేరు చెప్పిండు, వెంకన్న అని చెప్పేసి 4,000 పాటలు రాసిందని చెప్పేసి చిన్నజీయర్ స్వామి. ఆయన నోటితో పేరు వచ్చే అందరూ అదృష్టంగా భావిస్తారు. అలా మీ గురించి ఆయన స్వయంగా ఎప్పుడు ఎట్లా అనిపించింది? అది చాలా ఆనందం అనిపించింది, చాలా అదృష్టం అనిపించింది. స్వామి వారితో నా సంబంధం దాదాపుగా 16 సంవత్సరాల అనుబంధం మాది వారితోనే. వారి ఆస్థానంలో నేను దాదాపుగా 3,000 పాటలకు పైగా నేను భగవంతుని పాటలు రాసిన. నేను రాసిన పాటలకు స్వామివారే స్వయంగా వారు ముందు మాట రాస్తూ వారే పుస్తకాన్ని రిలీజ్ చేసారు అదే ఆశ్రమంలో. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు నాకు, మా సోదరుడు నాగేశ్వరరావుకి జాతీయ స్థాయిలో చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తాల మీదుగా మేము తీసుకోవడం జరిగింది. సో వారు నిజంగా నా సేవల్ని గుర్తించి, ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇష్యూ అయితే ఏంది, తర్వాత నేను సమాజంలో చేస్తున్నటువంటి సేవలు అయితే ఏంది, తర్వాత నేను భగవంతుని మీద రాసిన పాటలు అయితే ఏంది, వీటన్నింటిని గుర్తించి నిజంగా అంత గొప్ప వ్యక్తి నా పేరు తీయడం అంటే నిజంగా నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వాడిగా నేను భావిస్తా ఉన్నా. ఓకే అన్న, చివరిగా మొత్తం మీద మీ ప్రయత్నం అయితే విజయవంతం అయింది. ఇంకా ఏదైతే ప్రయత్నం చేస్తారో అది కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దాంట్లో మా సహకారం, మీడియా సహకారం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న. చివరిగా ఏదైనా మీరు తెలంగాణ ఉద్యమాల్లో కూడా పాట పాడారు, ఒక పాటతో ముగింపగలుగుతాం. అవునన్నా, మీరు చెప్పారు, చాలా సంతోషం. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో కళాకారుల వంతుగా వాళ్ళు పోరాటాలు చేశారు, ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారు, రాజకీయ నాయకులు రోడ్ల మీదకి వచ్చేసి ఎన్నో రకాలుగా నిరసనలు తెలియజేశారు. అందులో కళాకారునిగా ఆ రోజుల్లో ఎన్నో పాటలు రాసినాం మేము. అదే అందులో ఒకటి ఓయూ విద్యార్థులు చనిపోతుంటే నేను ఒక పాట రాసిన అప్పట్లో. అరే పోరు తెలంగాణ బిడ్డలు, ఓ వీరులారా విప్లవాల నిప్పు కణికలు, తెలంగాణ ప్రజల గుండెలో చనిపోరు మీరు ఎప్పటికీ చిరంజీవులు, మీ తల్లుల గుండెలవసిన ఎనకాడకుండా నేల తల్లి రుణము తీర్చిరా, మీ త్యాగాలు వృధా కావురా, దాని ఫలితమే ప్రత్యేక తెలంగాణరా. అరే బానిస సంఖ్యళ్ళు తుంచెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా. వందనాలురా ఓ వీరులారా, వేల వందనాలురా, మీ చదువుల పక్క నెడితిరా, విద్యార్థులారా ఉద్యమమే ఊపిరంటిరా, మీ ప్రాణాలే తృణప్రాయంగా యువనేతలారా అగ్గి పిడుగులయ్యి లేస్తిరా. బానిస సంఖ్యళ్ళు తుంచెరా, మీ త్యాగ ఫలం పూటకొక్క పండగిచ్చెరా. వందనాలురా ఓ వీరులారా, వేల వందనాలురా, వేల వందనాలురా ఓ వీరులారా, వేల వందనాలురా. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదైతే తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నారు, విద్య కోసం పోరాడుతూ ఉన్నారు,
మీ పోరాటం కొనసాగాలని మిమ్మల్ని చూసి అనేక మంది ఇంకా అనేక కులాల్లో కూడా విద్యకు దూరమైన వాళ్ళు ఉన్నారు. అన్న ఇదే ట్రైబల్స్ లో చూసుకుంటే అడవికి అంకితం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న వాళ్ళు కూడా సమాజంలో కలిసి విద్య ద్వారా చైతన్యం కావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం కూడా మీ పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు కోరుకుంటా ఉన్నారో పక్క హాస్టల్స్ అవి కూడా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇంకేదన్నా మీరు చెప్పదలుచుకుందంటే ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ ఒకసారి చెప్పి నేను ఒకటే అన్న విషయం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి మీద వచ్చిందే తెలంగాణ నినాదం. ఆ రోజు బురుగులపల్లి రాధాకృష్ణ నుండి ఈ రోజు వరకు కూడా ఈ మూడు విషయాలు ఈ తెలంగాణ గడ్డకు దక్కలేదు కనుక ఈరోజు మనకు ఈ తెలంగాణ నినాదంతో రాష్ట్రం ఏర్పాటైంది. అందులో నా ముఖ్య కాన్సెప్టే పిల్లలు చదవాలా. ఈ పిల్లలు చదవాలనే కాన్సెప్ట్ మీద నేను ఒక కొత్త పాట రాసిన, త్వరలో పబ్లిక్ లో తీసుకొస్తా. ఆ పిల్లలు దీంతో మోటివేషన్ కావాలా. నేను ఇప్పటికే అన్ని స్కూళ్ళు తిరుగుతా ఉన్నా, తిరిగి ఈ పాటని ఆ పిల్లలకు నేర్పిస్తా ఉన్నా. ఏందది పాట? అరే చదవోలెరా ఓ బిడ్డలారా, మీరెదగాలెరా మా కూనలారా, మీరు నడిపే ఈ పెన్నే రేపటి రాజ్యాన్ని మార్చ చదవాలెరా ఓ బిడ్డలారా, మీరెదగాలెరా మా కూనలారా. రాజ్యాంగమునే రాసిన అంబేద్కరునిలాగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేలులాగా, పిల్లలను ప్రేమించే అబ్దుల్ కలాములాగా, పేదరికమునే చూసిన నరేంద్ర మోదీలాగా, నింగినేల హద్దుగా మీ ఆలోచనలుండాలే, పట్టుదలతో మీ గెలుపే బావుటై ఎగరాలే. చల్ అల్లూరి విల్లులై రగిలేటి నిప్పులేరా, మీ హక్కుల కొరకై ఒక్కునైన వంచవేరా. సూపర్ అన్న, సూపర్ అన్న. అన్నలో పోరాట యోధుడే కాదు, కళాకారుడు కూడా ఉండు. అన్న కూడా ఒక మాట కూడా అన్నాడు, అనేక పాటలు ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేటి. ఆ పాటలకు రావడానికి నా ఆర్థిక స్తోమత సరిపోక ఆ పాటలను అట్లనే ఉంచిన. ఎవరైనా ఆర్థికంగా కూడా అంటే పాటలను వాళ్ళ పేరు మీద అయినా సరే, ఏ రకంగా అయినా సరే పాటలు బయటకు రావాలని అన్న కోరుకుంటా ఉన్నాడు. అట్లాంటి ఆలోచన ఉన్న ఎవరైనా ఉంటే అన్నకు కాంటాక్ట్ కావచ్చు, నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూస్తున్నానండి కాలేజీ టీవీ ఇట్లాంటి అనేక పోరాటాలను, కనుమరుగైన పోరాటాలను అందరూ లీడర్లనే బయటకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇవి అసలైన లీడర్లు ఎట్లుంటారంటే ఇవి ఇట్లుంటారు. ఎందుకంటే సమాజం కోసం పోరాడే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వాళ్ళని సమాజానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాలేజీ టీవీ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్.